ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అనే పదం ఇప్పుడు కేవలం నినాదం కాదు, క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాల్చుతుంది. గత రెండేళ్లుగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి అందిస్తున్న సహాయ సహకారాలు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నిలుపుతున్నాయి. విభజన హామీల అమలు నుంచి కొత్త మౌలిక సదుపాయాల కల్పన వరకు కేంద్రం ఉదారంగా నిధులను విడుదల చేస్తుంది. అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం వంటి ప్రతిష్టాత్మక లక్ష్యాలకు కేంద్రం వెన్నుదన్నుగా నిలవడం రాష్ట్ర భవిష్యత్తుపై కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. ఏపీ ప్రజల దశాబ్దాల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు 2026 జూన్ 1 నుండి అధికారికంగా ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడే ఈ జోన్ కోసం సుమారు 184 కోట్లు మంజూరు చేయగా వాల్తేరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు దీని పరిధిలోకి వస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ ఆధునీకరణ వేగవంతం కావడమే కాకుండా వేల సంఖ్యలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. ప్రస్తుతం ఏపీలో దాదాపు 1,06,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉండటం కేంద్రం ప్రాధాన్యతకు నిదర్శనం. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. ఈ మధ్య 1,400 కోట్లు తక్షణ నిధులుగా కేటాయించగా అమరావతిని క్వాంటం వ్యాలీగా మార్చేందుకు కేంద్ర సాంకేతిక విభాగం మద్దతిస్తోంది. మరోవైపు ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల కోసం కేంద్రం సుమారు 3,300 కోట్లు మంజూరు చేసింది. దీనికి తోడు రాష్ట్రంలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం 1,40,000 కోట్ల భారీ వ్యయంతో కూడిన పనులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ పెట్టుబడులు రాబోయే 5 ఏళ్లలో ఏపీ మౌలిక స్వరూపాన్నే మార్చేయబోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషితో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నాయి.